ప్రమాదకరమైనటువంటిది. ఇక్కడ ఒక బావి, ఇది 5వ మైలురాయి. వెంకటగిరి గ్రామం ఇంటికి ఇది దాటితే ఇప్పుడు మనము నైట్ ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయినటువంటి బావి కాడికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక బావి రోడ్డున ఆనుకొని ఉంది. ఈ మట్టి జారితే వాళ్ళు పాతాళ లోకానికి వెళ్ళాల్సిందే తప్ప తిరిగి మళ్ళీ భూమిపై నూకలున్నాయని రావడానికి కూడా అవకాశం లేని విధంగా ఎంత ప్రమాదకరంగా ఉందో చూడండి. ఇక్కడ రోడ్డు పనులు జరుగుతున్నామనే బోర్డే ఉంది తప్ప ఇక్కడ బావి ఉంది అని ఇది ప్రమాదకరమైనటువంటి ప్లేస్ అనేది ఒక ఐడెంటిఫై లేదు. తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇక వాళ్ళ ప్రాణం అగంతవాయిలో కలిసిపోవాల్సిందే. ఇది చంద్రుడి తండ. ఇక్కడికి వచ్చి వ్యక్తి సైకిల్ మీద వెళ్తూ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి బావిలో ప్రమాదవశాత్తు పడి చనిపోవడం జరిగింది. ఇప్పుడు మనం ఆడికే వెళ్తున్నాం. ఒక 2 సెకండ్లో మనం అక్కడ ఉంటాం. ఇది ఇంటికన్నే 2వ మైలురాయి. 2 కిలోమీటర్లు ఇక్కడ నుండి ఇది ఒక మైలురాయి. ఈ మైలురాయి నుండి కనిపిస్తున్నటువంటిది ఎదురుగా కనిపించే ఆ చెట్టు ఉన్నదే బావి. ప్రమాదం జరిగిన స్థలం ఇదే. ఇప్పుడు మనం స్పాట్కి వచ్చేసాం. చూడండి ఎంత ఎడ్జికి బావి పక్కన ఉందో. అసలు దాదాపుగా రోడ్డు ఇంకా అటు సైడ్ నుండి వెళ్ళాలి, బావి నుండే వెళ్ళాలి. కానీ బావి యువతల నుండి రోడ్డు వేసి ఇక్కడ రోడ్లు పని జరిగేటప్పుడు ఉన్నటువంటి బోర్డు మాత్రమే అది. రోడ్డు పనులు జరుగుతున్నవి, నెమ్మదిగా వెళ్ళడానికి ఉంది. కానీ ఈ బావిలో సాయంత్రము వ్యక్తి పడి మృతి చెందడం జరిగింది. ఇది ఆయన సైకిల్, ఇదే బావి. ఈ కిరణ్ తోటే అతన్ని మృతదేహాన్ని తీయడం జరిగింది. ఇది ఇంటికి వెనక్కి వెళ్తున్నటువంటి రోడ్డు. దాదాపుగా ఈ ఏరియాలో మనకు 10 బావులు ప్రమాదకరంగా కనిపించాయి.